అదే పార చేపలైతే ఫ్రై చేస్తాను. దాన్ని ఏ విధంగా గంటలు పెట్టాలి, ఏ విధంగా చేపలైతే చేయాలని మీకు చూపిస్తాను. ఇంజిన్ ఆగిపోయేటప్పుడు ఏంటంటే బకెట్‌తో వాటర్ గట్రా తీసుకుంటామనమాట అన్ని వాడడానికి. అలాగే ఔట్ సైడ్‌కి వెళ్తాం కదా! ఔట్ సైడ్ కూడా ఇదే బకెట్ యూజ్ పారకి తోక కట్టేసిన వెంటనే ఇలా ముళ్ళైతే ఉంటదనమాట. ఈ తోలు ఉంటది. ఈ తోలు తీసుకుంటే బాగుంటది. తోలైతే మాత్రం ఇలా అంటే వచ్చేద్ది. ఇదిగో చిన్నదనమాట. పెద్ద తోలేం కాదు. చిన్న తోలే. ఈ తోలైతే తీసుకోవాలన్నమాట. ఇదిగో తీయగానైతే మాత్రం ఇలా వస్తుంది. ఇదిగో ఇలా అయితే చేసాననమాట చేపని. ఇలా చేసిన తర్వాత ఇక్కడైతే గంటు పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న సిల్లు ఉంటది. పువ్వాల దగ్గర అయితే ఒక గంటు పెట్టాలన్నమాట. గంటు పెట్టిన తర్వాత ఇలా పువ్వాలు అనేవి బయట తీసేనే పువ్వాల ఈ గంటు పెట్టాను కదా, ఈ గంటులో ఇప్పుడు మనకి ఏ పొట్టు ఉన్నా సరే వచ్చేది అనమాట. అది పొట్టన్నా పేగన్నా ఒకటే. సో ఇది పేగులు అయితే తీసాను అనమాట. పేగి దానికి ఉన్న మేత అలాగే కూడా చిన్న చిన్న చేపలు అయితే మింగుతుంది కదా, ఆ చేపలు మింగినవి కూడా బయటకైతే వచ్చేస్తాయి. ఇదిగో ఇలా అయితే చేస్తాను కదా, ఈ చేపను అయితే మాత్రం ఇలా వేస్తే మాత్రం అస్సలు లేగదు. దీన్ని అయితే 3 గంటలు పెట్టుకోవాలి. ఏ విధంగా గంటలు పెడుతుంటా ఉండాలి. 3 గంటలు అయితే పెట్టాను. 1, 2, 3. దీంట్లో కారం, పసుపు, అలాగే ఉప్పు అన్ని మసాలా కలుపుకుంటాం కదా, ఇవన్నీ కూడా బాగా పడతాయి అనమాట. ఒకవేళ నిమ్మకాయ వేస్తే మాత్రం ఒక పావు గంట అరగంట నానబెట్టి ఉంచితే మాత్రం ఇంకా చేప అయితే మాత్రం భలే టేస్టీగా వస్తుంది. అలా చేయండి, ట్రై చేయండి. సో చేప చేసే విధానం అయితే ఇలా ఉంటుంది. మరి ఫ్రై ఎలా చేస్తానని కూడా చూపిస్తాను. ఫైనల్ గా చేపలు అయితే చేస్తాను అనమాట. చేపలు చేసేసరికి వాళ్ళు అయితే వేస్తారు. ఈ లోపల గిన్నెలు అన్ని కూడా దోమతోనే రెడీగా అయితే మాత్రం పెట్టిస్తున్నాను. నాకు చేపలు చేసే నెట్ ఇదే పక్కన పెడతాను. పక్కన అయితే రసం అయితే మరుగుతుంది. అన్నం కూడా రెడీ అయితే చేస్తాను. దీనికి తగినంత సాల్ట్ అయితే వేస్తాను అనమాట. 1 స్పూన్నర అయితే వేస్తాను మా చేపలకైతే. ఒక్కొక్కసారి చిన్న చేపలకైతే తక్కువ వేసుకోవాలన్నమాట. ఇదైతే చికెన్ పౌడర్ మసాలా 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే పసుపు ఒకటి, తర్వాత మళ్ళీ ఒక 1/2 స్పూన్ అయితే వేస్తాను. అంటే ఇంచుమించుగా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది, చేపలు ఎక్కువ కాబట్టి. తర్వాత ఇదైతే అల్లం పేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసాను ఫుల్గా. ఇవన్నీ కూడా మరి చెయ్యి పెట్టి కలిపితే చేప ముందు మనం గుర్తుంది ఇలా కలిపి అనమాట. కళాయికి కూడా 3 చేపలు పడ్డాయి అనమాట. 3 చేపలు అయితే వేసాను. మొత్తం 11 చేపలు అయితే చేశాను అనమాట. మా బోట్లోనైతే మాత్రం మొత్తం 10 మంది, 8 వ్యాన్ అయితే 11 మంది వచ్చారు. ఈ వ్యాన్ అయితే మాత్రం 10 మంది వచ్చామన్నమాట. వ్యాన్కి అయితే ఒక చేప వెంటనే ఎందుకు వేసానంటే మా డ్రైవర్ అన్న పడుతుంది, ఒక చేప అయితే మాత్రం వెనక్కి ఇచ్చాను. డ్రైవర్ అయితే 2 బయటకి వెళ్తున్నాను. చేపలు చూపిస్తాను. బాగుందా చేప? టేస్ట్గా ఉందా? ఉడికిందా లేదా? ఇంకేపాలా? సో ఫైనల్ గా చేపలు అయితే మాత్రం వేపేసాను అనమాట. ఇవే చేపలు. చేప రుచి ఎలా ఉందో మనకి చూపిస్తాను. ఒకటే మనిషికి ఒక చేప అనమాట. బాగుంది. బోట్లో అందరూ కూడా ఫ్రై చేపలు అయితే తిన్నారు, చాలా బాగున్నాయి అన్నారు. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసింది.